ఒక నిండు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మరి దైవ సన్నిధికి చేరవచ్చిన మరి ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున అందరికి కూడా వందనాలు మరి శుభాలు తెలియపరుస్తూ మరి ఇంతవరకు కీర్తనల ద్వారాను వాక్య లేఖన భాగాల ద్వారాను ప్రార్థనల ద్వారా దేవుని మహిమపరిచాం. వాక్య పరిచయంలోనికి మనం వెళ్దాం. దేవుని మాటలు మన మనసులో సిద్ధపరచుకోవడానికి మన మనసులను అనుకూలపరచుకుందాం. ప్రార్థన. మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన తండ్రి సర్వాధికారి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక దినము మా బ్రతుకులు మీరు అనుగ్రహించారు. ఈ దినం మీ సన్నిధిలో మిమ్మల్ని చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు. నాయన, ప్రయాసపడుచిన ప్రతి వారిని దీవించండి. ఈరోజు మా కొరకు ఏ మాటలైతే సిద్ధపరిచారో ఆ మాటలు మేము నేర్చుకుని మా బ్రతుకులు సరిదిద్దుకునే మనస్సును మీకు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మేము తెలియజేసిన మా ప్రతి పాపం నుండి మమ్మల్ని క్షమించమని ఈ ప్రార్థన మనలు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియపరలోక తండ్రి. ప్రభునామన్న మరొకసారి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. దైవ సంబంధమైన మాటలు, దేవునికి ఇష్టమైన మాటలు మనం తెలుసుకుంటే అది మన జీవితాల్లో కూడా ఎంతో మేలును దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకసారి దైవ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం 25 కీర్తన గ్రంథం 25 4వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న ప్రార్థన. కీర్తన గ్రంథం 25 4వ వచనాన్ని చదువుతాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని చెప్తున్నాడు. ఇక్కడ మన జీవితాల్లో కూడా మనకు కూడా ఎన్నో కోరికలు మన జీవితాల్లో మనకు ఉన్నాయి అమ్మా. మన జీవితాల్లో కూడా మనకే ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. అయితే ఆ కోరికలను దేవుడు ఏం చేయాలి? సిద్ధింపచేసి. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని జరిగించి అని అర్థం. ఇంకా సిద్ధింపచేసి అనే మాటకు అర్థం ఏంటిగా అంటే పరిపూర్ణముగా జరిగించిన మాట వస్తుంది. అంటే ఆ మన కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు? ఆయన సఫలపరచునుగాక అని మాట చెప్తూ ఉన్నాడు ఆయన. అయితే మీకు అదే కీర్తన గ్రంథం 37 4వ వచనాన్ని చదువుతాం. చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన అదనమాట. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరు? ఆయన దేవుడు. అంటే మన హృదయాల్లో వాంఛ అనే మాటకు అర్థం ఏంటంటే కోరిక. వాంఛ అనే మాటకు అర్థం కోరిక. అంటే మన కోరిక నెరవేర్చేది ఎవరో? దేవుడే అమ్మా. మన కోరిక నెరవేర్చేది దేవుడే. కనుక ఆయనే మరొకసారి ఆ మాట చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్నాడు ఆయన. ఓకేనా? అంటే మన హృదయ వాంఛలను, మన హృదయ కోరికలు తీర్చేది ఒక ఆయన ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథంలోకి వెళితే మరి ఏ కోరికలు తీర్చాలి దేవుడు? ఎందుకంటే మనకి ఎన్నో కోరికలు ఉన్నాయి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం చూసినట్లయితే ఎదరకొచ్చు 17వ వచనం చూడండి. చూసారా? సుఖభోగములు యందు సుఖభోగములు యందు వాంఛగలవానికి అది. అంటే కోరిక ఇది కూడా ఏంటంటే అది ఏ కోరిక?
సుఖభోగాలు. అమ్మ ఇప్పుడు పని చేస్తాం, దానికి జీతం తీసుకోవడం తప్పు కాదు, అది ధర్మం. కానీ పని చేయకుండా జీతం తీసుకోవటం అనేది తప్పది. ఇక్కడ సుఖభోగములు యందు వాంఛ కలిగిన వానికి అది కరువు వస్తుంది. అమ్మా అందుకే ఏ కోరికలు ఉండకూడదు, సుఖభోగాల మీద కోరికలు రాకూడదు. అంటే మన కోరికలన్నీ సఫలం చేస్తున్నాడు కదా అని మనకు ఆయనకి నచ్చని కోరికలు కోరామనుకోండి, అవి జరిగేవి కావు. కానీ మరొకటి నెరవేరుస్తాడు. ఎవరో అదనమాట. ఎందుకంటే వాడి పని అదే. వాడి పని ఏంటయ్యా అంటే దైవానికి నచ్చని కోరికలన్నీ కూడా జరిగిస్తాడు. ఎవరో అపవాది జరిగిస్తాడు. దానివల్ల వచ్చే నష్టం తర్వాత తెలుస్తుంది. అమ్మా అందుకే మంచి కోరిక ఉంది, చెడ్డ కోరిక ఉంది. మంచి జరిగించేవాడు దేవుడు, చెడ్డ జరిగించేవాడు అపవాది. ఇది మనం రెండు ఎప్పుడు తెలుసుకున్న వారమే. అందుకే మరలా ఒకసారి చూడండి. సుఖభోగములు యందు వాంఛ కలిగిన వానికి లేమి కలిగిద్దంట. అంటే కరువు వస్తుంది. ఉన్నది కూడా పోగొట్టుకుంటారట. అంటే లేని దానికి ప్రయాసపడ్డాం అనుకోండి, ఉన్నది కూడా ఏమవుతుంది, పోగొట్టుకుంటామంట. ఆ మాట చెప్పిన అంటే ప్రతి కోరికలు మంచివి కాదు అమ్మా, ప్రతి కోరిక మంచిది కాదు అని చెప్తున్నాడు ఆయన. తర్వాత 145వ కీర్తన కూడా చూస్తే 16 వచనం చూడండి. 145వ కీర్తన 16 వచనం చదవండి. అక్కడ చూడండి, నీవు నీ గుప్పెలను విప్పి, అది చూసారా, నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను, అది దేవుడు అంటే కేవలం మన కోరికలే కాదంట, ప్రతి జీవి కోరిక. ఆ జీవి ఏంటయ్యా అంటే 15వ వచనంలో అంటాడు ఆయన, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. అమ్మ సర్వజీవుల కన్నులు ఆయన వైపుకి చూస్తున్నాయి. తర్వాత అమ్మ తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చితి. అదనమాట. అంటే జీవులు కూడా ఏమున్నాయి, కోరిక ఉంది. అంతే కదండి. ఇప్పుడు సహజంగా చూడండి, కుక్క పిల్లలు చూడండి, బయట పోని నిజంగా కాయగూర వేసే భోజనం కంటే మాంసం వేసేది ఎలా ఉంటుంది, మాంసం ఉన్నది వేసింది ఎలా ఉంటుంది, ఇష్టంగా తింటుంది. అంటే దానికి కూడా ఏముంది, కోరికలు ఉన్నాయి. కానీ దేవుని కృప ద్వారా ఏమంటున్నాడో, నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు అంటున్నాడు ఆయన. అమ్మ అంటే మనకే కాదు, జీవులకు కూడా ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కానీ వాటికి అతాశ ఉండదు. అమ్మ వాటికి అతాశ ఉండదు. ఆ తర్వాత 19వ వచనం చూడండి. అది కూడా చూసరి మాట, తన యందు భయభక్తులు గలవారి కోరిక, ఇది కూడా చూసుకోవాలి. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఒకవేళ ఏదన్నా కోరిక ఉందనుకోండి, ఆ కోరికను దేవుడు ఏం చేస్తాడో నెరవేరుస్తాడు. అలా కాకుండా ఆయన యందు భయభక్తులు లేకుండా సుఖభోగములు యందు ఉన్న కోరిక ఏమవుతుంది, కోరిక నెరవేరటం పక్కన పెడితే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. ఏది లేకపోతే, దేవుని యందు భయం లేకపోతే, అంతే కదమ్మా, దేవుని యందు భయము భక్తి ఉంటే ఆయన కోరిక నెరవేరుస్తాను అంటున్నాడు ఆయన అన్నాడు. తర్వాత అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము తీసారా, 11వ వచనం అండర్లైన్ చేసుకోండి. మోసము చేత సంపాదించిన ధనము, అంతే, అది అప్పటికైనా అది అలా పోతుందని కూడా చెప్తున్నాడు ఆయన. అంటే మోసంతో ఏం చేయకూడదు, సంపాదించక. కానీ మోసంతో ధనం సంపాదించేవారు కూడా ఉన్నారు అంటే ఉన్నారు. ఉన్నారు. ఇంతగా ఆ మోసం ద్వారా మోసానికి ప్రేరేపించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరో కేవలం ఒకడే కాదంటాడు, సర్వలోకాన్ని ఏం చేస్తున్నాడు వాడు, మోసం చేస్తున్నాడంట. ఆ మోసంతో సంపాదించేది. అందుకే ఇప్పుడు ఓ విధంగా చెప్పాలి అంటే ఇస్కరియోతు యోధ దేంతో సంపాదించాడు, ఆయన మోసంతో సంపాదించాడు. కనుక ఏదైనా ఒక రూపాయి ఏదైనా ఉందా, లేదు, కూర్చో. తర్వాత ఆకాను ఏం చేశాడు, అతను కూడా మోసంతో దేవునికి తెలియదు అనుకుని ఏం చేశాడు, ఓకేనా. ఇలాగ దేవునికి తెలియకుండా చేసేది ఏదన్నా సరే అది మన దగ్గర కూడా ఉండే అవకాశం లేదు. ఇది కూడా మనం మర్చిపోకూడదు. ఏమో తర్వాత వచ్చిన చదవంటే 12వ వచనం చూడండి. కోరిక సఫలము కాకుండుట చేత
అనుకున్న కోరిక జరగలేదనుకోండి, ఎలాగుంటుంది? హృదయం నిద్ర పట్టనిస్తుందా? మనం అనుకున్నది జరగలేదనుకోండి, అస్సలు మనకు నిద్ర ఉండదు, పక్క వాళ్ళకి నిద్ర ఉంచాం. ఏమంతేనా? మనం అనుకున్నది కాన జరగలేదు అనుకుందాం, ఇంక నిజంగా మనకు కుదురుంటుందా? మనమే కాదు, మనతో ఉన్నవారికి కూడా ఆ కుదురు ఉంచాం. ఎందుకంటే హృదయం ఏమవుతుంది? మనం అనుకున్నదే జరగలేదు కనుక అది ఏమవుతుంది? బాధపడుతుందంట. అమ్మా, తర్వాత మాట చదువుతాం. సిద్ధించిన మనోవాంఛ, అది అంటే సిద్ధించిన మనోవాంఛ అంటే మనసు కోరిక. ఓకేనా? ఆ కోరిక ఏమవుతుంది? సిద్ధించిన అని ఇందాక చదువుకున్నాం మనం. ఏది? ప్రారంభంలో చదువుకున్నాం. అమ్మ, ప్రారంభంలో ఇందాక చదువుకున్న గుర్తుందా? ఏది? ఆ కీర్తన 20:4 ఏమన్నాడు? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుతును అన్నాడా లేదా? అన్నాడు. కనుక మన కోరిక కూడా ఏమవ్వాలి? సిద్ధింప చెయ్యాలి. అంటే దాని అర్థం ఏంటంటే పరిపూర్ణంగా. ఇప్పుడు ఎవరైనా భోజనాన్ని పిలిచామనుకోండి, ఎంత పెట్టాలి? వారి కడుపు నిండే అంత, అది పూర్తిగా పరిపూర్ణంగా. అందుకే వారికి ఆకలి లేకపోయినా సరే ఏం చేస్తాం? మనం పెడతాం. దాని అర్థం ఏంటి? ఒకవేళ ఆయన ఆకలి దాచుకుని మొహమాట పడి తింటా లేదేమో అని ఇప్పుడు మనం ఏం చేస్తాం? పెడతాం. అంటే ఆయనకి ఎలా పెట్టాలి భోజనం? పరిపూర్ణంగా పెట్టాలి. అదనమాట. ఒకవేళ పరిపూర్ణంగా పెట్టకుండా కొంచెం పెట్టామనుకోండి, మన మనసు కూడా ఏమనిపిస్తుంది? పరిపూర్ణం కాదు, చెయ్యి కడిగెళ్ళండి అని అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి, చేసే పని ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఏమంతేనా? చేసే పని పరిపూర్ణంగా ఉండాలి. అలాగే దేవుడు చేసేది కూడా ఎలా ఉంటుంది? పరిపూర్ణంగానే ఉంటుంది అని ఈ మాట మనకు చెప్తూ ఉన్నాడు. అందుకే నీ కోరికను సిద్ధింపచేసి అనే మాట వాడాడు. నీ కోరికను, ఏ కోరిక? అందుకే నీతిమంతుల కోరిక ఏమన్నాడో సఫలం చేస్తానన్నాడు ఆయన. అమ్మ, ఇంకా చెప్పాలంటే నీతిమంతుల కోరిక యుక్తమైనది అంటాడు ఆయన. ఇలా కోరికల విషయం అంటే మనం అనుకుంటాం, కానీ మనం అనుకున్నవి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగటం వల్ల కూడా మనకే నష్టం. అర్థమైందండి? అనుకుంటాం ఎంతసేపు అనేసుకుంటాం, కానీ అనుకున్నది మంచిది అనుకున్నావా, చెడ్డది అనుకుంటున్నావా? మనకు అనుకూలంగా అనుకున్నావా, అనుకూలము కాని దాన్ని అనుకుంటున్నామా? ఇలా అనుకోవటం వల్ల కలిగే నష్టం ఎవరికే? మనకే. అందుకు మనం ఏమనుకోవాలో అక్కడ చెప్పాడు ఆయన. తన యందు భయభక్తులు గల వారి కోరిక సఫలం చేసే దేవుడు ఉన్నాడు. మన కోరికలు నెరవేర్చేవాడు దేవుడు. మన కోరికలు మనం నెరవేర్చుకోకూడదు. అర్థమైందన్నమాట. మన కోరికలు మనం నెరవేర్చున్నాం అనుకోండి, దేవుని ద్వారా కాకుండా నెరవేర్చుకున్నాం అనుకోండి, అది స్థిరం కాదు. అదనమాట. మన కోరికలు ఏంటి చెప్పండి? మనుషుల కోరికలు ఏంటి చెప్పండి? పోనీ మన కోరిక అయితే దేవుని యందు భయభక్తులు ఉండాలి. అది మన కోరిక. అంటే దేవుని దగ్గర ఉన్న కోరికలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది మన కోరిక. మనుషుల కోరిక ఏంటి? సుఖభోగముల యందు వాంఛ. అంతే కదా? ఇప్పుడు లోకంలో ఉన్న కోరికలు ఏంటి? త్వరగా ఎలా ఎదగాలని చూస్తున్నారు తప్ప దేవుని ద్వారా మనం ఎదగాలన్న ఆలోచన లేదు. అది తేడా. అమ్మ, ఓకేనా? రైట్. కొంచెం ఇంకా 2 నెలలు లోపు పట్టండి అమ్మా. తర్వాత మీ బాధ కంటే నాకు ఎక్కడ బాధపడుతున్నానో మరి తర్వాత చెప్తాను. ఓకే, పాయింట్ అర్థమైందా మీకు? అమ్మ, మరొకసారి చదువుదాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును, అది దేవుడు ఎంత భరోసా ఇచ్చాడు చూసారా? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయము తీసరా 345వ పేజ్. ఏమో 345వ పేజ్. రేపొద్దున మన మాటలు, బయట మాటలు లోపలికి వినపడవు, ఇక్కడ మాటలు బయటకు వినపడవు. అంత సెక్యూరిటీగా ఉంటుంది. అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. రైట్, తీసారా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 38వ వచనం. ఇశ్రాయేలీలో ఒకసారి 37వ వచనం.
కొంచెం చదవండి, అది ఎక్కువే. మరియు యోర్దాను నది ఆవతల నుండి రూబేనులలో, గాదీలలో, మనస్సే అర్ధగోత్రపు వారిలో సకల విధమైన యుద్ధ ఆయుధములు ధరించు యుద్ధ సూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారే. ఇప్పుడు దావీదు గారిని ఏం చేయాలనుకున్నారో ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమించుకోవాలని కోరికంట వీళ్ళకి. ఎవరికే? ఇప్పుడు పైన యోధులందరూ ఇప్పుడు నేను రాజునైపోతే కుదిరితేటండి. నేను రాజునవ్వాలంటే రాజ్యం ఒప్పుకోవాలి, అంతేనా? రాజు ఒప్పుకుంటేనే రాజు అవుతాం, ఒప్పుకోనుకోకండి. ఇప్పుడు ఏదన్నా సరే పెళ్లి చూపుల్లో చూడండి, ముందేమడుగుతారు? పెళ్ళి ఎప్పుడు అవుతుంది? వరుణ్ణేమో వధువు ఒప్పుకోవాలి, వధువునేమో వరుడు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత అదనమాట. అంతేగాని నేను చూసాను నాకు నచ్చిందంటే కుదరదు. ఆవిడ ఒప్పుకోవాలి కదా, ఆవిడ ఒప్పుకుంటే ఈయన ఒప్పుకోవాలి కదా. అలాగే ఇప్పుడు దావీదు గారు ఒప్పుకుంటే కుదరదు. ఎవరు ఒప్పుకోవాలి? ప్రజలు ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరిక ఏంటి? అది దావీదుని ఎందుకు కోరుకున్నారు? అంతే. దావీదు ఎందుకంటే సౌలు ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా నడిచాడు కనుక ఆయన కోరిక మంచిది కాదు. ఓకేనా? ఇప్పుడు దావీదు గారు దేవునికి హృదయానుసారుడు కనుక ఎలాంటి వాడు మనకు రాజు అయి ఉంటే మనకు మంచిది అనుకుని ఈ యోధులందరూ వచ్చి ఒకసారి అక్కడ నన్ను కోరి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనని నన్ను కోరిక హృదయమందు కలిగిన వారే ఆయుధములు ధరించి హెబ్రోనుకు వచ్చారంట. అమ్మా, తర్వాత ఇశ్రాయేలీలో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని అది మొత్తం అందరూ కూడా ఒకే మనసు. వచ్చిన వారందరూ కూడా ఒకే మనసు. అందరూ ఒకే మనసు ఏంటి? దావీదు మాకేం కావాలని కోరిక? రాజు కావాలని కోరిక. అంటే ఇప్పుడు ఆ కోరిక మంచిదా చెడ్డదా? మంచిదే. అందుకేమైంది? అందుకే 40 సంవత్సరాలు మంచి పరిపాలన ఆయన అందించాడు. అది మంచి కోరిక, అవునా? అలాగే న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే అబీమెలెకును కోరుకున్నారంట. వాడెవడో చెడ్డవాడు, ఓకేనా? మొండల చెట్టు వంటి వాడు. అతను ఏం చేశాడు? ప్రజలను బాధ పెట్టాడు, రాజ్యాన్ని హీనదశలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది కోరికే. అంటే మోసం చేసేవాడిని కోరుకున్నా దేవుడు వద్దన్నాడు. పండు తినొద్దు అన్నాడు, ఈ పండు తిను అన్నాడు. ఏం చేశారు? తినవద్దన్న పండు తిన్నారు, మోసంలో పడ్డారు, దేవుని సన్నిధి నుంచి దూరం అయ్యారు. దేవుడు ఎప్పుడైనా సరే మనకు స్వేచ్ఛనిచ్చాడండి. అమ్మ, దేవుడు ఎప్పుడు కూడా ప్రతి వానికి కూడా స్వేచ్ఛనిచ్చాడు. బలవంతంగా ఆయన నమ్మవలసిన పని ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా ఒక ఇంట్లో పని చేస్తున్నప్పుడు యజమాని చెప్పినట్టు ఖచ్చితంగా చెయ్యాలి. దాసుడికి నచ్చకపోయినా పని చేయాలి, ఇది విధానం. కానీ దేవుడు సర్వానికి యజమానే. కానీ ఆయన ఏనాడు కూడా బలవంతంగా నన్ను నమ్మండి, బలవంతంగా నన్ను నమ్మకపోతే మీ అంతు చూస్తానని ఎక్కడా చెప్పలేదు. చాయిస్ మనకి ఇచ్చాడు. అంటే నువ్వు వెతుక్కో, ఓకేనా? నీకు మేలైనది ఏదో సమస్తమును పరిశోధించి మేలైనది అంతేగాని ఆయన బలవంతంగా ఈ రోజు నాకు ప్రార్థన చేయలేదా అని వచ్చి మనం కొడతలేదు, వాక్యం చదువుతలేదు కదా అని మనల్ని ఏమీ దండేస్తలేదు. చాయిస్ ఇచ్చాడు అంతే. చివరిగా అన్నాడు, అన్యాయం చేస్తాడా? అన్యాయంగా ఉన్నాయి. న్యాయంగా ఉంటాడా? ఉన్నాయి అన్నాడు. వాని క్రియలు ముగింపులో చూస్తాను అన్నాడు. అంటే దేవుడు అంత అవకాశాన్ని మనుషులకు ఇస్తున్నాడు, ఓకేనా? కనుక మనం ఆ అవకాశాన్ని మనం ఏం చేయకూడదు అదనమాట. అందుకే తన కుమారుని గురించి లోకానికి పంపి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వానికి అంతే. నమ్మకపోతే ఒక్కొక్కడి ఇంట్లోకి వెళ్ళి లాక్కుని వచ్చి బలవంతంగా బాప్తిసం ఇచ్చేయమన్న మాట ఎక్కడ ఉండదు. అది వారి మనసును బట్టి ఉందంతే. ఇప్పుడు దావీదు ఇందాక చెప్పుకున్నాం, నీతిమంతుని మనసు ఇందాక చదువుకున్నాం ఏమని? మంచి కోరిక, నీ కోరిక యావత్తు సఫలపరుస్తాను. మంచి కోరిక అనుకోండి మంచి రోజును కోరుకుంటాం, చెడ్డ కోరిక అనుకోండి చెడ్డవాడిని కోరుకుంటాం. కానీ చెడ్డవారిని కోరుకున్న తర్వాత చెడ్డ పరిస్థితులు నువ్వు అనుభవించాలి. మంచివాడిని కోరుకుంటే అది. ఇప్పుడు ప్రభు ఏంటి? మంచి రోజా చెడ్డ రోజా అంటే మంచి రోజు. ఎందుకంటే సిలువ మీద ఉండి కూడా ఆయన ఏమన్నాడో, తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు. అలాంటి మంచి రోజు ఎవరున్నారో అది కూడా మనం కోరుకునేదే.
లోకాన్ని కోరుకుంటావా? కోరుకో. కానీ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడైన క్రీస్తుని కోరుకుంటావా? కోరుకో. ఆ కోరిక సిద్ధించిన వాంఛ జీవవృక్షము అన్నాడు ఇందాక. అమ్మ మనం కోరుకోవలసింది ఎవరినయ్యా అంటే అమ్మ అది జీవవృక్షం. జీవవృక్షం అంటే జీవాన్ని ఇచ్చేవాడినే కోరుకోవాలి. రైట్. అలాగే ఇప్పుడు దావీదును కోరుకున్నారా లేదా? రైట్. రాజులు మొదటి గ్రంథం 5వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 5వ అధ్యాయము తీసురమ్మా. 8వ వచనాన్ని త్వరగా చదవాలి. 8వ వచనం తీసురా. 282వ పేజ్. 282వ పేజ్. ఏమన్నది అక్కడ? సొలొమోనుకు ఈ వర్తమానము పంపెను. ఎవరు పంపుతున్నారు? ఒక్కరు మాట్లాడాలి. చూసారా, నేను ముందు శుక్రవారం చెప్పాను పాఠం. బైబిల్ ఎప్పుడు చదివినా కూడా అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది మనకు కావాలి. అమ్మ ఎందుకు ఎవరు పంపుతున్నారు? హేరాము పంపుతున్నాడు అక్కడ. ఆయన దావీదు గారి స్నేహితుడు. దావీదు గారి స్నేహితుడు ఎవరో? హేరాము. ఓకేనా? ఆయన పంపుతున్నాడు ఎవరికే? సొలొమోను గారికి. అదనమాట. అంటే మనం చదివే వచ్చిన అక్కడ చదివితే ఏం అర్థం కాదు. కొంచెం మనం పైకి వెళ్ళాలి. అవసరమైతే ప్రారంభ అధ్యాయాలు కూడా తెలియాలి. అప్పుడు గ్రంథం అర్థం అవుతుంది. అమ్మో రైట్. చదివండి. ఆ సొలొమోనుకి వర్తమానము పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానము అంటే ఆల్రెడీ ముందు సొలొమోను గారు పంపారంట. సొలొమోను గారు పంపారంట. ఎవరికే? హేరాముకు పంపాడంట వర్తమానం. ఇప్పుడు ఆ వర్తమానం ఆయన అంగీకరించి మళ్ళీ ఆయనకి సొలొమోను గారికి హేరాము గారు ఒక వర్తమానం పంపుతున్నాడట. అర్థమైంది మీకు ఏదన్నా? అది ఏమని పంపుతున్నాడు చూద్దాం. రైట్. చూడండి. సొలొమోనుకి వర్తమానము పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానం నేను అంగీకరించి తిని. అంటే ఆ వర్తమానాన్ని ఏం చేశాడు ఆయన? అంగీకరించాడు. ఏంటది? దేవదారు మ్రాణులు గుర్చియు సరళపు మ్రాణులు గుర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చెయ్యదను. ఇంతగా సొలొమోను గారికి ఒక కోరిక ఉందట. ఏటా కోరిక? దేవదారు మ్రాణులను సరళ మ్రాణులు గూర్చి కోరిక. ఎందుకు ఆ కోరిక? ఎందుకు అమ్మా? ఎందుకు ఆ కోరిక ఎందుకు అంటే 5వ వచనం. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టి నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదును సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడై ఉన్నాను. అది తండ్రి గారి యొక్క కోరిక. కుమారుడు ఏం చేస్తున్నాడో? తండ్రి కోరికను ఏం చేస్తున్నాడో? నెరవేరుస్తున్నాడు. మర్చిపోతు సొమ్మా. కొన్ని మన కోరికలు తీర్చేయకూడదు. కొన్ని పితరుల కోరికలు కూడా మనం తీర్చాలి. అంతేగాని చివరేదో కాగిలి పెట్టేస్తే అది కోరిక కాదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంత పోసేపతో భోజనం పెట్టినా ఇంకో వాళ్ళ కోరిక నెరవేర్చింది కాదు. ఇది గుర్తుపెట్టుకుని ఉండగా వాళ్ళ కోరికలు ఉంటాయి. అందుకే చెప్పాడు. ఏమని? ఇస్సాకు చెప్పాడు పెద్ద కొడుకుతో. ఏమని? మరి నువ్వు అరణ్యంలోకి వెళ్ళి ఒక జంతువుని వేటాడి తెచ్చి నాకు మంచి భోజనాన్ని సిద్ధపరచు. చావక మునుపు నేను ఏం చేస్తానన్నాడు ఆయన. ఆ తండ్రి కోరిక. ఎందుకంటే మంచి భోజనం చేయాలని కోరిక. ఏమంతేనా? తండ్రి కోరిక. ఇంకా అలాగే ఆ కోరిక నెరవేర్చడానికి అతను వెళ్ళాడు. సరే. అలాగే ఇక్కడ కూడా దేవుని మందిరం కట్టాలన్న కోరిక ఎవరిదే? దావీదిది. ఇప్పుడు ఆ కోరిక దావీదు కాలంలో జరగలేదు, కానీ సొలొమోనుకి అప్పగించాడంట దేవుడు. అప్పగించినప్పుడు ఈ సంగతి హేరాముకు రాస్తున్నాడు అతను. నా తండ్రి నీవు స్నేహితుడు కదయ్యా, నా తండ్రి గారి కోరికను దేవుడు నా ద్వారా ఇక్కడ జరిగిస్తున్నాడో. ఓకేనా అమ్మా? ఆ విషయం చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చదవండి. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లుగా. అది ఆయన దేవుడిచ్చిన సెలవిచ్చాడు దావీదు గారికి. నువ్వు కాదు, నీ కుమారుడు కడతాడని. ఇప్పుడు చదువుదాం. నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరం కట్టించుటకు నేను ఉద్దేశము అంటే ఇప్పుడు తండ్రి కోరిక చేయటం ఇతను కూడా మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశమా? అంతే కదండి. మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశమా? మంచి ఉద్దేశం అది. దాన్ని ఏం చేస్తాడు ఆయన?
ఇప్పుడు చూడండి దానికి 6వ వచనం, లెబానోనులోను దేవదారు మ్రాణులు నరికించుటకే నాకు సెలవిమ్ము. అంటే లెబానోను అంటే పర్వతాల మీద ఏముంటాయి? ఈ విలువైన వృక్షాలు ఉంటాయి. ఈ విలువైన వృక్షాల్లోంచి ఈ కావాలి, ఏది ఈ కర్రలని, ఈ కమ్ములని ఇవన్నీ కావాలి. దేనికి? మందిరం కట్టాలి, దేవదారు మ్రాణులతో కట్టాలి. ఓకేనా? తర్వాత మ్రాణులు నరికించుటకే నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులు కలిసి పని చేయదు. అంటే ఇది నా వల్ల అయ్యే పని కూడా కాదు. దానికి ఎందుకంటే ఈ వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. ఏ వస్తువులు? మందిరానికి పాయింట్ చూడండి, మందిరం కట్టవలసిన స్థలం అయితే యెరూషలేములో ఉంది, కానీ వస్తువులన్నీ కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. అర్థమైంది మీకు? ఏదన్నా వస్తువులన్నీ ఎక్కడున్నాయి? వేరే దేశంలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కట్టాలి అంటే ఆ వస్తువులన్నీ ఎక్కడున్నాయి? మరి అంతే కదండి, అక్కడి నుంచి కావాలి. ఎక్కడ ఉన్నాయి కట్టడానికి? ఇక్కడ బహుశా స్థలం కోరుకున్నాడు, కానీ వస్తువులు ఇక్కడ లేవు, దానికి విలువైన వస్తువులు ఇక్కడ లేవు. దీని అర్థం, దీని ఆలోచన చేస్తే దేవుడు అందుకే ఈ సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. ఆయన మందిరం కట్టడానికి చూడండి, ఒక అన్యరాజు దగ్గర కూడా ఆ మ్రాణులు తెప్పించుకున్నాడు ఆయన. ఎందుకని? భవిష్యత్తులో అన్యులు కూడా ఆయన పనికి, ఆయన మందిరానికి వారు కూడా ఒక పని ఉండాలి. దాని ఉద్దేశం అది. చూసారా, అది ఒకరి వల్ల అయ్యేది కాదు. అమ్మా చెప్పాలి, అవునా కదంటారా? అంటే అన్యుల సహకారం కూడా కావాలి అక్కడ. మనమే కట్టేసుకుందాం, మనం ఉంటే ఎలాగా? అందరూ కలిస్తేనది. దేవుని ఉద్దేశం కూడా అదే. అమ్మా తర్వాత మాట చదవండి, నా సేవకులు నీ సేవకులు కలిసి పని చేయుదురు, మ్రాణులు నరుకుటకు యందు సీదోనులకు సాటైన వారు మాలో ఎవరును లేరని నీకు తెలియను. అంటే ఆ చెట్టు నరికే వారిలో కూడా టాలెంట్ ఉండాలి. టాలెంట్ లేకుండా చెట్టు నరికేస్తానంటే అంతే కదండి. అప్పుడు చెట్టు నరకాలంటే ఒకప్పుడు ఎంత శ్రమ ఉండేది, ఇప్పుడు ఎంత సింపుల్గా చేస్తున్నారు. మా ఇంటి ముందు వేప చెట్టు ఉంటుంది, మామూలు చెట్టు కదా, అది ఎంతో మహావృక్షంగా ఉండేది. ఓకేనా? అది పెరగడానికి ఎంత టైం పట్టింది, మరి నరకడానికి మళ్ళీ ఒక పావు గంటలో మొత్తం క్లియర్ అయిపోయింది. అది విచిత్రం ఏంటి? మరి ఆ పెంచిన యజమానిదన్నా ఎందుకు నరకలేకపోయాడు? టాలెంట్ కాదు కాబట్టి. అంతే కదమ్మా, ఏ రెమ్మలు అయితే ఇరిచేస్తాం, కానీ చెట్టే నరకాలంటే ఎవరు కావాలి? మరి మన అందరు కలిసి నరికేయచ్చా? దాన్ని నరికేవారు కూడా ఒక టాలెంట్ ఉందని చెప్తున్నాడు. అందుకే ఎవరికి దేవుడు ఆ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతుల ప్రకారంగా పనులు జరుగుతాయి. ఇది నేను చేసేస్తాను అంటే జరిగే పని కాదు. విచిత్రం ఏంటంటే పనిని కూడా పాడు చేస్తాం. అమ్మా, పనిని కూడా పాడు చేస్తాం. ఈ విషయాలన్నీ చెప్పి ఇప్పుడు ఎవరికి పంపాడు? ఇవన్నీ ఏరామ్ పంపాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడో 8వ వచనంలో చూడండి, దేవదారు మ్రాణులను గుర్చి సరళపు మ్రాణులను గుర్చి నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించదను. అంటే ఏమన్నాడో? నీకు కావలసినవన్నీ కూడా నేను నీ దగ్గరికి పంపుతాను. అంటే ఇప్పుడు సొలొమోను గారి కోరిక మంచిదా చెడ్డదా? ఇప్పుడు ఆ కోరికను కూడా హీరాము గారు కూడా ఏం చేశారు చెప్పాలండి? అంగీకరించారు లేదా? ఒక మాట చెప్తున్నా, ఈరోజు ఈ చెక్క పెట్టుకుని టేక్ కమ్ములు గట్టిగా పెట్టుకోవాలంటే చాలా కాస్ట్ అయిపోతున్నాయి. రెండవది ఏంటయ్యా అంటే ఎంత పెట్టినా కూడా ఏమవుతున్నాయి? చెదట్టేసి పాడైపోతున్నాయి. ఖర్చు పెడుతున్నాం, పాడైపోతుంది. ఇప్పుడు అంతా కూడా మారిపోయింది విధానం. ఓకేనా? మొన్న మందిరానికని డోర్ల కోసం మేము తిరిగాం. ఒక్కో డోరు 30,000 పైనుంచి ఉన్నాయి, 20,000 పైనుంచి ఉన్నాయి. ఏ డోర్లు చెక్కే కదలే అంటే అని చెప్తున్నా. అంటే ఇప్పుడుకున్న టెక్నాలజీ బట్టి మనం ఏం చేసుకోవాలి? వాడుకోవాలి. అంటే ₹1,000 ఉన్నాయి. ఈ కేవలం డోర్లు చూడడానికి పని కట్టుకుని రాజమండ్రి వెళ్ళొచ్చాం మేము. ఎలా ఉంటాయి ఏంటండి? మరి అంగర్లో లేవా? అర్థమైంది మీకు ఏదన్నా? ఎందుకు అంటే ఆ పనికి అవి కావాలి, ఆ పనికి అవి కావాలి. అది ఎందుకంటే ఇది ఒక మాట చెప్తున్నా, ఈ కోరిక మంచిదా చెడ్డదా చెప్పాలి. కోరిక మంచిదా చెడ్డదా? అంటే ఒక ఆయన డోర్ ఎత్తానన్నాడు, ఒక ఆయన డోర్ ఎత్తానన్నాడు. ఏ కోరిక అది? అలా కాదండి, మరి ఏమనుకోకండి. మరి ఈ నెల నేను EMI కట్టాలండి, ఒక 10,000 పంపండి అన్నాను అనుకోండి, అవునా? పంపుతారా? ఎందుకని? అది నీ కోరిక, అది అవునా కదంటారా? అలాగే మనం అనవసరమైన వాటిని చేస్తే ఇబ్బంది పడేది మనమే, అది ఎవరో చేయరు.
ఓకేనా. కనుక అందుకే ఇందాక చెప్పాడు ఏ కోరికలు ఉన్నా చూసుకోవాలి. ఇప్పుడు దైవ పని విషయంలో సొలొమోను హేరాము పంపిన కోరికను ఏం చేస్తున్నాడు, ఆయన పంపుతున్నాడు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే నాకు కోరిక ఉంది అది నెరవేర్చవయ్యా అన్నాడట. ఎవరో హేరాము. ఏంటది? 9వ వచనం త్వరగా. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రము వద్దకు తెచ్చెదరు, నా పని వారిని పంపుతాను. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించిన స్థలమునకు సముద్రం మీద చేరునట్లు. అర్థమైందా మీకు? ఎక్కడి నుంచి రావాలంట? సముద్రాలు దాటి రావాలంటాయి. ఎంత ఆలోచన చేయండి అమ్మ. తర్వాత అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చెయ్యదును, నీవు వాటిని తీసుకుందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి, మళ్ళీ కూడా అన్నాడు నీ కోరిక నేను నెరవేరుస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నువ్వు నాకు ఒక కోరికను నెరవేర్చు. బాగుంది చూసారా? మనం కూడా దేవుని దగ్గర అదే పెట్టుకుంటాం. నా కోరిక నువ్వు నెరవేరిస్తే నీ కోరిక నేను నెరవేరుస్తాం. మృక్కుబల్లి కింద అనుకుంటాం మనం. చూడండి ఏంటి హేరాము కోరిక? ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చదు. ఆహారం ఎక్కడుంది? ఎక్కువగా సొలొమోను గారి దగ్గర ఉంది. అందుకే ఎగుమతి దిగుమతి అన్నారు దీన్ని. మనకున్న వస్తువులేమో పరాయి దేశం పంపుతాం, పరాయి దేశం నుంచి ఏమో ఇక్కడ యాపిల్ పండు మరి ఇక్కడ పండించలేమో, మనం పండించలేం. కానీ అక్కడ జాంకాయలు పండించలేదు వాళ్ళు. అంతే కదమ్మా. అంటే మనకుండే పంట వేరు, మనకుండే దిగుబడి వేరు. అలాగే పరాయి దేశంలో ఉన్న పరాయి రాష్ట్రంలో ఉన్న దిగుబడులు వేరు. ఇవన్నీ దేవుడు అంటే ఒకే చోట పెట్టలేదు. ఒకవేళ ఒకే చోట కానీ పెట్టాడు అనుకోండి, ఒకే చోట ఆగిపోతాం బాబేలు గోపురం కట్టుకున్నట్టుగా. అందుకు దేవుడు ఏం చేశాడు? వీళ్ళు ఒకే చోట ఉండడానికి దేవునికి ఇష్టమైనది, అందుకే చెదరగొట్టాడు. అందుకే కావలసినవన్నీ కూడా మరో చోట పెట్టాడు, వారికి కావలసినవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అవునా? దేవుని యొక్క ఏర్పాటు అది. తర్వాత చూడండి అక్కడేమన్నాడు ఆయన, యెహోవా. తర్వాత చూడండి అమ్మ 11. సొలొమోను హేరామునకు అతని ఇంటి వారి సంరక్షణకు ఆహారముగా 2 లక్షల తూముల గోధుమలు 3800 పల స్వచ్ఛమైన నూనెను పంపించను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరం హేరామునకు ఇచ్చుచూ వచ్చాడు. అంటే ఆయన కోరిక ఈయన నెరవేర్చాడు, ఈయన కోరిక ఆయన. ఎందుకంటే ఈయనకి కావాల్సినవి అక్కడ ఉన్నాయి, ఆయనకు కావాల్సినవి ఎక్కడ ఉన్నాయి. ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు మన కోరిక కావాలంటే ఎలా ఉండాలి అమ్మా? మన కోరిక జరగాలంటే ఆయన కోరిక నెరవేర్చాలి. నేను కదంటారా? ఆయన కోరిక నెరవేర్చాలి. ఆ కోరిక నెరవేర్చాలనేది మనం దైవలేఖనం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఇందాక మనం చదువుకున్నట్టుగా సామెతల గ్రంథంలో మనం చదివినట్లుగా చూస్తే అక్కడ 13-12 ఏమన్నాడంటే, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును అన్నాడు. అంటే అనుకున్నదే. ఇప్పుడు సొలొమోను గారు పంపారు, నేను ఎవడంటే ఎలాగుంటుంది అతనికి? నిద్రాడుతుందా? నిద్ర పట్టదు. ఏమంతేనా? వాస్తవే కదా. కానీ ఆ తర్వాత ఏమన్నాడయ్యా అంటే, ఆయన సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. అంటే ఆ కోరిక ఎలాగ ఉండాలి అంటే సగం ఇచ్చి సగం తీసుకోవటం కాదు. సిద్ధించిన మనోవాంఛ ఎలాంటిదంటే అది జీవ వృక్షము అని అంటున్నాడు ఆయన. ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. అంటలైన్ చేయండి. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల అదనమాట. అంటే ఇనప ఆయుధం ఏమై ఉండాలి? పదునుగా ఉంటే అది ఏమవుతుందంట? పదునుగా ఉంటే తక్కువ పని చేస్తుంది, అంటే తక్కువగా ఎక్కువ పని చేస్తుంది. పదును లేదనుకోండి, ఎక్కువ పని చేస్తే తక్కువ ఇస్తుంది ప్రతిఫలం అని ఇనప ఆయుధం గురించి మాట్లాడతలేదు ఆయన. తర్వాత మాట అయితే అది కార్యసిద్ధికి, అదనమాట కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. అంటే ఇప్పుడు కార్యసిద్ధి గుర్తుపెట్టుకోండి. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అని చదువుకున్నాం కదా. ఇప్పుడు కార్య
సిద్ధి. ఇంతకీ కార్యసిద్ధి అంటే కార్యము పరిపూర్ణం జరగాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా కార్యం జరగదు. గుర్తుపెట్టుకోండి, కార్యం జరగదు అమ్మా. కానీ ఆ జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? జ్ఞానాల్లో 2 రకాలు ఉన్నాయి, లోక జ్ఞానము, దేవుని జ్ఞానం. లోక జ్ఞానము, దేవుని జ్ఞానం. లోక జ్ఞానం ఏంటి? సుఖభోగములు యందు వాంఛ, ఎంత చదువుకుందాం, అవునా? దేవుని జ్ఞానం ఏంటి? మొదటగా ఆయన నీతిని, రాజ్యమును, తర్వాత అవి వస్తాయి అన్నాడు. అంటే మొదట దేవుని దగ్గర ఉంటే దేవుడు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుకూలపరుస్తాడు అమ్మా. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము అని అన్నాడు ఆయన. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనం చదవండి అమ్మా. చూడండి, చదవండి. మరల 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల, అంటే ఇప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటే యేసు ప్రభువారు మనసు పెట్టాలి. నీ చిత్తమే సిద్ధించునుగాక, అంతేనమ్మా? నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రభు తండ్రిని కోరుతా ఉన్నాడు, అంతేనమ్మా? ప్రభు ఎవరిని కోరుతున్నాడో? తండ్రిని కోరుతున్నాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు కదమ్మా. లోకసు వార్త 13వ అధ్యాయము. లోకసు వార్త 13వ అధ్యాయము చూసారా? 32వ వచనం చదవండమ్మా. లోకసు వార్త 13వ అధ్యాయం 32. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగూ, అంటే జంతువుతో మాట్లాడమన్నాడా? నక్కలతో చెప్పమన్నాడా? చాలా జాగ్రత్తగా ఉండాలి. దయించి దేవుడు భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి జ్ఞానాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు. మొదట మనం ఎప్పుడు కూడా వాడాం, మనం అంటాం నక్క వినయాలు చూపించకరా అంటాం మనం. అంటే నక్క కూడా ఏం చేస్తుంది? వినయం చూపిస్తుంది. కానీ దాని అర్థం ఏంటి? అది ఎప్పటికైనా వినయం చూపించిందంటే నీకు ప్రమాదం తెచ్చిపెడుతుందని అర్థం. అందుకని ఓకేనా, నక్క వినయాలు చూపించొద్దు అంటాం మనం, అవునా? అంటే ఇప్పుడు నక్కని ఎందుకు పోల్చుకున్నాం? దాని స్వభావం. అంటే ఒక మనుషుడి దగ్గర మనం దాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ప్రతివారు ఏడు చేస్తున్నా ప్రతి ఏడుపు నమ్మకూడదు. ఎందుకు? మళ్ళా ఇంకో జంతువుని చూపించారు, మొసలి కన్నీరు అంటారు, అవునా కదంటారా? మొసలి కన్నీరుకి అర్చకరా అంటాడు. అది చూస్తే ఎలా ఉంటుంది? మనం ఏమనుకుంటాం? మన కోసం కన్నీళ్ళు టేడి చేస్తున్నారు కదా బాబు, మనం అంటే ఎంత ప్రేమ అని అనుకుంటాం. కానీ అది ఏ కన్నీరు? ముసలి కన్నీరు అంటే అది ఏదైనా మేలు చేసేదా? అందుకే అంటే మనుషులు స్వభావాలు తెలియపరచటానికే ఒక ముసలిని చూపించాం, ఒకరిని అక్కడ చూపించాం, అంతేనా? ఇంకా చెప్పాలంటే విశ్వాసానికి కూడా ఏం చూపిస్తాం? కుక్కను చూపిస్తాం. అంటే మనిషికి విశ్వాసం లేనప్పుడు ఏమంటాం? ముద్ద తిన్న కుక్క విశ్వాసం ఉంది, వీడికి ఎంత పెట్టినా కూడా తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాం. అంటే ఇవన్నీ జంతువులు చూపిస్తున్నాం. అలాగే యేసు ప్రభు కూడా నక్కతో ఎలాగూ చెప్పండిరా అంటే హేరోదు యొక్క మనస్తత్వం అలాంటిది, ఓకేనమ్మా? ఆ నక్కతో ఈ విషయాన్ని చెప్పండి అన్నాడు. ఏంటి అంటే ఇప్పుడు చదువుతాం కిందకి రండి. ఎలాగూ చెప్పుడి, ఇదిగో ఆ నేడును రేపును నేను దెయ్యమును వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచూ ఉండి మనసు పెట్టాలి. ఈయన వచ్చిన పని అది మొదట. తర్వాత 3వ దినమున పూర్ణ సిద్ధి. అది 3వ దినమున ఏం పొందాలి ఈయన? ఇందాక తండ్రి దగ్గర ఏమడిగాడు ఈయన? నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు ఆయన. ఇంతకు ఆయన చిత్తం సిద్ధించటం ఏటయ్యా అంటే ఈయన 3వ దినం ఏమవ్వాలి?
ఈయన మూడవ దినం తిరిగి లేవటమే పూర్ణ సిద్ధి పొందటం. ఓకేనా? యేసు ప్రభువారు మూడవ దినము తిరిగి లేవటమే తండ్రి చిత్తము సిద్ధించటం, అంటే తండ్రి కోరిక జరగటం. ఇప్పుడు తండ్రి కోరిక మంచిదా చెడ్డదా? మంచిదే. ఎవరి కొరకు? మన కొరకు. ఆయన బాధపడి ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. మనల్ని నీతిమంతులు చేయాలని నీతిమంతుని ఏం చేశాడు? తన కుమారుని పూర్ణ శుద్ధిగా చేశాడంట. హెబ్రీ పత్రిక తీసారా? 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా, అంటే ప్రభు యొక్క క్యారెక్టర్, అది ప్రభు యొక్క ప్రత్యేకత. అలాంటి వాడిని తీసుకొచ్చి మరణానికి అప్పగించాడట. అది ఆయన కోరిక అంట. ఎందుకు అంటే ఆయన కోరికను మనం తెలుసుకుంటామండి. ఎందుకు? ఇక్కడ 2 విషయాలు. అపవాది వచ్చేమన్నాడు ప్రభుతోటి, ఈ లోకరాజ్యములన్నీ నాకు. ఆడేం చేస్తాడు? లోకాన్ని అంతా ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. మోసం చేసే రాజు ఒకడు ఉన్నాడంట భూమి మీద. లోకానికి మోసం చేయని ఒక రాజుని ఇవ్వాలి దేవుడు. ఆ మోసం చేయని రాజు క్రీస్తు. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడంట? ఇప్పుడు చెప్పాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి వ్యక్తిని మనకు రాజుకి ఇచ్చాడంట. అందుకే యేసుక్రీస్తు రాజులకు ప్రభులకు రాదు. ఈయన మంచివాడా చెడ్డవాడంటే ఆయన క్రియలే ఆయన క్రియలే. తర్వాత ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడంట. ఈయనే సామాన్యుడు కాదు. ఒక్క దాని గురించి మాట్లాడాలి అంటే ఆ మాట గురించి ఆకాశ మండలము కంటే మనకి ఏ మండలాలు తెలుసు? మనకి కపిలేశ్వరం మండలం తెలుసు, లేదా మెండపేట మండలం తెలుసు. ఇక్కడ ఉన్న మండలాలు తెలుసు. మండలం అంటే గ్రామాలు కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం, అంతేనండి. ఈ మండలం ఎవరు పెద్దయ్యా అంటే పలానా ఆయనని చెప్తాం. ఈ పెద్ద మరో మండలానికి సరిపోవడం, అంతే కదండి. ఈ మండలానికి ఉన్న పెద్ద మరో మండలానికే సరిపోవడం. ఎందుకంటే అక్కడ తగ్గవలసిందే, అంతే కదండి. ఇప్పుడు ఈయన ఎవరయ్యా అంటే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అన్నాడు. ఒక మాట మనం ఆలోచన చేస్తే, భూమి మీద మన కాలం ఉంది. భూమి మీద మన కాలం ఉంది, అంతేనా? మన కాలం సూర్యుడు చంద్రుడు బట్టి మన కాలం వ్యవస్థ అనేది మనకు తెలుస్తుంది, అంతేనా? సూర్యుడు చంద్రుడు లేకపోతే మనం ఎంత కాలం అనేది మనకి తెలియదు. ఇప్పుడు మనకు దగ్గరగా ఉన్నది ఏంటంటే సూర్యుడు. ఇలా కొన్ని గ్రహాలు ఉన్నాయి లేవంటారా? కొన్ని గ్రహాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. టేకి గ్రామమే, కపిలేశ్వరం గ్రామమే. ఇప్పుడు నేను కపిలేశ్వరం వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది? రాను పోను ఒక అరగంట పడుతుంది అండి, అంతేనా? చెప్పాలి. ఇప్పుడు మెండపేట రాను పోను గంట పడుతుంది. మరి అది కూడా ఏంటి? ఎందుకని? అది దూరం కనుక. భూమి మీద ఉంది కానీ నువ్వు వెళ్ళే చోటు దూరం. అది భూమి మీద ఉంది. రాజమండ్రి వెళ్ళాలంటే పట్టణం, అది 2 గంటలు పడుతుంది. అలాగే విశాఖపట్నం వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా ఏమవుతుంది? అలాగే ఈ భూమి మీద ఉన్న మనం 24 గంటలు గడిస్తే ఒక రోజు మన లెక్క. కానీ ఇంకా ఇతర గ్రహాలు ఉన్నాయి. ఆ ఇతర గ్రహాల్లోనికి వెళితే అక్కడ ఇంకా ఎక్కువ కాలం, ఆ గ్రహానికి వెళ్ళటం ఎక్కువ కాలం. అక్కడ సూర్యుడు చంద్రుడితో పని లేదు ఆ గ్రహాలకి. ఎక్కడ కావాలి? సూర్యుడు చంద్రుడు అక్కర్లేని గ్రహాలు కూడా ఉన్నాయి లేవంటారా? ఆ గ్రహాలకు వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ కాలం. అక్కడ ఓ విధంగా చెప్పాలంటే అక్కడ ఒక రోజు గడిపామనుకోండి,
ఇక్కడ కనీసం లేదన్నా ఒక 50 సంవత్సరాలు గడిపినట్టు లెక్క. అయ్య బాబోయ్, ఇప్పుడు ఎక్కడ సూర్యుడు చంద్రుడు వస్తున్నాడు భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల. ఇప్పుడు మన భూగ్రహం దాటేసి ఏ శుక్రగ్రహణానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఈ గడియారం ఉండదు. ఏ గడియారం? అదనమాట. ఇప్పుడు అక్కడ ఉన్న సమయం వేరు, అక్కడ ఉన్న కాలం వేరు. ఓకేనా? ఇప్పుడు ఆకాశ మండలం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు ఆయన. ఈ మండలాల కంటే ఆకాశ మండలం కంటే మిగిలి అక్కడ ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? పరలోకం నుండి ఇక్కడ కార్యాలు జరిగిస్తున్నాడు. ఇది ఆయన పవర్. ఓకేనా? ఈ రాజు పరలోకమందును భూమి మీదను సర్వాధికారాలు ఉన్నాయి ఈ రాజుకి. అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కార్యాలు చేస్తున్నాడు ఈయన. అంటే నేను ఎందుకు ఈ మాట వింటున్నాను తెలుసా? యేసు ప్రభువారు మనలా భూమి మీదకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. కానీ ఇప్పుడు శరీరం లేదు. ఇప్పుడు యుగ యుగాలు ఉన్నాడు ఆయన. అర్థమైందా? యుగ యుగాలు కూడా ఉన్నాడు. చెప్తాను మీకు. ఇప్పుడు ఆయన సంపూర్ణ సిద్ధి ఎప్పుడు పొందాడు? అది ఇప్పుడు చదవండి. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎత్తైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఓకేనా? తర్వాత చదవండి. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ఆ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించను. అంత గొప్ప మాట తెలుసా? ప్రభు కంటే ముందున్న ధర్మశాస్త్రం చూసారా? ఆ ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదంట. 10:1 అక్కడే ఎబ్రి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ఇది గతకాలం చెప్పాను నేను. ధర్మశాస్త్రంలో ఉన్న వస్తువులు వేరు, కానీ ధర్మశాస్త్రం ఎందుకు ఉందయ్యా అంటే ఒక నిజస్వరూపం రాబోతుంది అంటే క్రీస్తు. ఇప్పుడు ఆయన రాబోతున్న దానికి ధర్మశాస్త్రం ఒక ఛాయగా ఉంది, నీడ అమ్మ. ఓకేనా? నీడ ఏది? యేసు ప్రభు వారి కంటే ముందున్న ధర్మశాస్త్రం ఉందే, అందులో యాజకులు వెళ్ళి దేవుని దగ్గర సేవ చేశారే, వారు బలహీనులు, వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందిన వారు కారు. అదనమాట. ఇప్పుడు తర్వాత మాట చదవండి. ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యలేదు. పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే వారు ఇచ్చే బలులు ఏమి లేవంట, సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. అదే 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం త్వరగా. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి అండర్లైన్ చేసుకోండి. ఆరాధకునికి అంటే ఆరాధకుడు ఎవరో? తండ్రి అయిన దేవుడు, అంతే కదండి. ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని బలులు అర్పింపబడుతుంది. అంటే ఆ ఆరాధకుని ఆరాధించటానికి సంపూర్ణ సిద్ధి పొందని బలులు ఇచ్చేవారంట అప్పుడు. ఓకేనా? అంటే ఆ ఆరాధకుడు కూడా ఏం కలగలేదని చెప్తున్నాడు అక్కడ, సంపూర్ణ సిద్ధి కలగల. ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఎవరో? సంపూర్ణ సిద్ధి పొందినవాడు. ఓకేనా? అందుకు ఈయన ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నాం అమ్మ? ఈయన ద్వారా ఎక్కడికి వెళ్తున్నాం? 10వ అధ్యాయం 19వ వచనం. ఒక్కసారి 14వ వచనం. ఒక్క అర్పణ చేత 10:14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచుబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ఈయన ఒక అర్పణ చేత పరిశుద్ధ పరచబడే వారిని సదాకాలము ఏం చేస్తున్నాడంట అంటే క్రీస్తు సంపూర్ణుడు. క్రీస్తు ద్వారా మనం కూడా ఏమవుతున్నాం? అది పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఎక్కడిగా మార్గం? తండ్రి దగ్గరికి. ఏమా మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా
అర్థమైందా? ఆయన శరీరమును తెర ద్వారా అంటే ఇప్పుడు ఆయన మార్గం ఏంటో చెప్పాలి. ఆయన మార్గం ఏంటో చెప్పాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు కదా. ఇప్పుడు ఆయన మార్గం ఏంటో చెప్పాలి. అక్కడ ఉంది ఆయన శరీరం. అర్థమైందా మీకు? ఆయన మార్గం ఏంటి? ఆయన శరీరం. ఆయన శరీరం అంటే ఇది సంఘమును శరీరమునకు ఆయనే. ఇప్పుడు శిరస్సును పక్కన పెట్టారు, సంఘాలు అంటున్నారు. అర్థమైందా? ఒక్క మాట, శిరస్సు ఉంటేనే సంపూర్ణుడు. శిరస్సు లేకపోతే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ఆయన శిరస్సు లేని సంఘాలన్నీ అసంపూర్ణమే. శిరస్సు లేని సంఘాలన్నీ కూడా, క్రీస్తు నామం లేని సంఘాలన్నీ కూడా అసంపూర్ణమే. ఎందుకంటే అక్కడ క్రీస్తు కంటే మరొక భక్తుడి పేరు ఎట్టేశారు. అక్కడ నేను వివరించక్కర్లా. ఏమండి? వేరు వేరు నామాలు. ఎక్కడ? మళ్ళా సంఘానికి వేరు వేరు నామాలు ఎందుకు పెట్టాలి? ఆ సంఘం ఆయన శరీరం అన్నాడు, ఆ సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరమును తెర ద్వారా లోపలికి వచ్చామను అమ్మా, ఓకేనా? ఇప్పుడు ఆయన శరీరమును తెర ద్వారా ఒక్కసారి చదవండి. ఇప్పుడు దొరికేందా మీకు? మార్గం 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 అన్నాడు. ఇప్పుడు ఇంతగా విచిత్రం చెప్పిన, క్రైస్తవులు అనుకునే వారికే మార్గం తెలీదు. ఒకరేమో లోతరణ మార్గంలో ఉన్నారు, మరొకరేమో రోమన్ క్యాథలిక్లో మార్గం ఉన్నారు. ఇంకా వారికి పుట్టిన వారు అందరూ కూడా మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. తల్లి సంఘం, పిల్లల సంఘం అంటారు కదా. ఇంకా అక్కడి నుంచి వచ్చిన సంఘాలు ఇవన్నీ కూడా. మరి వీళ్ళందరూ కూడా అలా పెట్టుకున్నప్పుడు అసలు సంఘానికి ఎవరు శిరస్సు తెలుతులా. విచిత్రం ఏంటంటే, ఏమనుకోకండి, ఇంటి వెనకాల ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇంటికి యజమాని నేనే అంటున్నాడు బయట కూర్చుని. ఇంటి వెనకాల ఎన్ని అప్పులు ఉన్నా బయట కూర్చునేవన్నాడు. ఇంటికి యజమాని ఎవరినే? అదేంటి మరి? అంటే నీ ఇంటికి నువ్వు యజమాని, నువ్వు శిరస్సు, నువ్వు అధికారి అన్న సంగతి చెప్తున్నావు. కానీ ప్రభు సంఘానికి ఏమై ఉన్నాడో దైవ సేవకులకి అర్థం కాలేదు. ఓకేనా? దైవ సేవకులకే అర్థం కాలేదు. మరి దాన్ని మనం ఏం చెప్పాలి అర్థం? ఎందుకంటే వారు సంపూర్ణ సిద్ధి ఏంటో, వారి కోరికలు మంచివో చెడ్డవో ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే, ఒక్క మాట చూపిస్తాను. సేవ అనే మాట గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ఆయన పరిచర్య కొరకు ఆత్మల కోసం తన్ను తాను ఏం చేస్తున్నాడో తెలుసా? వ్యయపరుచుకున్నాడంట, ఖర్చు పెట్టేసుకున్నాడంట. మా కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. ఒకసారి, మీ సొత్తును కాదు. ఎవరు కోరుతున్నాడు ఆయన? అమ్మా, సంఘానికి కోరుతున్నాడు. మీ సొత్తు కాదు. ఈరోజు సేవకుల పరిస్థితి ఎలా ఉంది? సొత్తు కావాలి. సంఘం ఏమైపోయినా పర్లేదు, ఓకేనా? సొత్తు కావాలి. అందుకే లోకంలో ప్రభుని ఎరగని వారు బాధలు పెట్టేది ఎవరినయ్యా అంటే ఈ సొత్తు సంపాదిస్తున్న వారినే, ఓకేనా? ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా సంపాదించటం వల్ల. అక్కడ ఒకసారి చూడండి, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నారని చెప్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రుల పిల్లల కొరకు ఆస్తి. అంటే తల్లిదండ్రుల పిల్లల కోసం ఏం చెయ్యాలి, అంతేగాని పిల్లల తల్లిదండ్రులకి ఇవ్వటం కాదు, అంతే కదా? అది చెప్తాడు. ఇప్పుడు చూడండి దేని గురించి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహుగా సంతోషముగా వ్యయపరిచేదను. ఇది ఆయన మనసులో ఉన్న కోరిక. మీ ఆత్మల కోసం నేను ఏం చేసుకున్నాను? వ్యయం. అంటే దీన్ని ఎప్పుడు వాడతారు తెలుసా? ఇది వ్యయం, ఖర్చు ఎప్పుడు వాడతారు? ఈ పదాలు ఎప్పుడు వాడతారు? వ్యయం అంటే ఖర్చు పెట్టుకోవటం. వ్యయం ఎంత, లాభం ఎంత అంటారు కదా. వ్యయమైన మాటకు అర్థం ఏంటి? పౌలు తన్ను తాను ఏం చేసుకుంటున్నాడో ఖర్చు పెట్టుకున్నాడు. ఎవరి కోసం? తన కోసం కాదు, మీ కోసం అన్నాడు. అసలు నేనే మీకోసం ఏం చెయ్యాలి? ఆస్తిని సమకూర్చాలి. అంతేగాని మీరు నాకు ఆస్తి ఇవ్వటం ఏంటి అంటున్నాడు ఆయన.
ఆ మాట దేనికి సంఘాన్ని చెప్తారు? కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహుగా సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని బాధపడతాడు ఆయన. ఒక మాట, డబ్బు కోసం అనుకోండి, అందులో ప్రేమ ఉండదు, అంతే కదండి, ఇచ్చిపుచ్చుకోవటం. ఒక మాట అడుగుతున్నాం, తల్లి బిడ్డ దగ్గర ఏముండదు? మనం మాట్లాడే నానుడే తల్లి బిడ్డల మధ్య ఏముండదంట, ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండవు, అంతే కదమ్మా. అందుకే రాగానే అమ్మ తల్లి దగ్గర ఉంటుంది, అమ్మ చీర కావాలంటే పట్టుకోమా అంటది, అంతే కదమ్మా. తల్లి దగ్గర ఏది ఉన్నా సరే బిడ్డ ఏది అడిగినా ఇస్తుంది. అమ్మ మనం అప్పుడే 2 చీరలు ఇచ్చాను, ఇది 3వ చీర రాసుకుంటున్నాను, మరి అల్లుడి గారిని అడిగి కన్నా 3 చీరలకు డబ్బులు ఇచ్చాను ఎక్కడ ఆంధ్రం. ఇదే కానీ మరొకరు అయితే రాసుకుంటారు. అంటే తల్లి బిడ్డల మధ్య ఏముండదు, ఇవి ఉండవు, అంతే కదంటారా. ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటయ్యా అంటే, మీ కొరకు నేను ఏం చేసుకున్నాను? వ్యయపరుచుకున్నాను. వ్యయపరుచుకోవటం అనే మాటకు అర్థం ఏంటి? ఖర్చు అయిపోతున్నాను అన్నాడు. ఓకేనా? ఒక మాట దీని కొంచెం అర్థం చేసుకోవాలి. ఇందాక మనం చదువుకున్న వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, ఇతర సంఘాలు అంటే నేను కించపరుస్తలా, ఈరోజు ఆత్మల కొరకు చేసే పరిచర్య ఒకలాగా ఉంటుంది, వారి కొరకు చేసే పరిచర్య ఒకలాగా ఉంటుంది. అవునా కదంటారా? నేను లాభం పొందాలనుకోండి ప్రసంగాలు వేరేగా వస్తాయి, ప్రభు పని కోసం ప్రయాసపడ్డాం అనుకోండి ఆ పని వేరేలాగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాడు? నేను క్రీస్తును పోలి మీరు నన్ను పోలి పని చేయని వాడితో మాట్లాడొద్దని చెప్పాడు. పని చేయండి, పని చేసుకోండి, మీ జీవనోపాధులు చేసుకోమని అంటాడు పౌలు గారు. అందుకని ఆస్తాలతో నేను ఏం చేసుకున్నాను, డేరాలు పుట్టిన బతికేంటారని చెప్పాడు ఆయన. ఎవరో? పౌలు గారు. అంత సేవ చేసినోడు కూడా పని చేసుకున్నాడు. రైట్. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని ఏంటయ్యా అంటే, ఆత్మల కోసం వ్యయపరుచుకునేవాడు తను తాను ఏం చేసుకోగలడు? అర్పించుకుంటాడు. అది అలా ఆత్మల కోసం కాకుండా ఉందనుకోండి, ఇతని కోసం మీరందరూ బలైపోతారు. అర్థం అవ్వలేదా అమ్మా? అందుకే చాలామంది ఏమంటారయ్యా అంటే, మా అయ్యగారు పొరపాటును కానీ నేను మీ వాక్యం దగ్గరికి వచ్చాను అంటే మా అయ్యగారికి నేను సమాధానం చెప్పలేవండి బాబు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర బలైపోయారో? అది పొరపాటును ఏ మీటింగ్లో అయినా పొరపాటును వచ్చి అలా వాక్యం విన్నారా, మరలా ఆదివారం ప్రసంగం వాళ్ళ కోసమే అమ్మా. ఎవరికి బానిసలుగా ఉండవలసిన పని ఏమీ లేదు. ఇది సత్యమా? సత్యం అయితే మీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. సత్యం అయినప్పుడు మీకు ఏముంది? రైట్. సత్యం ఎక్కడున్నా అక్కడికి వెళ్ళాలి మనం. ఎందుకంటే సంఘం ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉంది. అది ఒక చోట ఉండేది కాదు, అదేమవ్వాలి? విస్తరించాలి, అభివృద్ధి అవ్వాలి. అంతేగాని ఒక చోట ఉండి ఇది నాది, ఇది నా ఇష్టం, నేను చెప్పినట్టు జరగాలి అంటే అది దైవానికి ఇష్టమైనది కాదు. ఓకే. ఇప్పుడు ఆ పౌలు గారు ఏం చేస్తున్నాడు? తనకున్నది యావత్తు ఆత్మల కోసం ఏం చేస్తున్నాడు? ఆయన ఖర్చు పెట్టాడు అన్నాడు. ఓకేనా? ఇది ఇప్పుడు ప్రభు కూడా ఏం చేశాడు? తన ప్రాణాన్నే. అది వాస్తవమైన పని ఇది. ఓకేనా? ఇప్పుడు ఎబ్రీ పత్రిక దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఎబ్రీ పత్రిక వెళ్దాం. చూసారా? అప్పుడు చూడండి 19. సహోదరులారా 10:19. సహోదరులారు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన అప్పుడు చెప్పాలి. ఆయన శరీరంలో ఏముంది? ఆయన శరీరంలో ఏముంది? రక్తం ఉంటుంది. నా శరీరంలో రక్తం ఉంటుందండి. ఓకేనా? ఈ రక్తంలో మన పాపాలు కడుక్కుంటేనే పరలోకానికి వెళ్ళే భాగ్యం దక్కింది. అవునా? క్రీస్తు ప్రభు రక్తం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆయన సంఘంలో ఉంది. అందుకే ప్రతి ఆదివారము ఆయన శరీరం కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి ఆదివారం. మరి లోకంలో అయితే ఇంకా అది వాళ్ళ ఇష్టం. అంటే ప్రతి ఆదివారం ఎందుకయ్యా అంటే ప్రభు తిరిగి లేచిన దినం అది. ఇంకొక మాట, సంపూర్ణ సిద్ధి పొందిన రోజు అన్నా మాట్లాడకండి. సంపూర్ణ సిద్ధి అంతేనే కదా. ఆదివారం ఎందుకు కూర్చోండి చెప్పాలి. శనివారం సంపూర్ణ సిద్ధి పొందిన రోజు కాదు. అవునా కదా? సబ్బాతు దినం సంపూర్ణ సిద్ధి పొందిన రోజు కాదు. అందుకు క్రీస్తు పాత నిబంధన అంతా కూడా సంపూర్ణ సిద్ధి పొందని యాజకులు ఇచ్చాడంట. ఒక్కసారి
అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం త్వరగా. తర్వాత ఆ లేవీయులు యాజకులై ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, అంటే ఆ యాజకుల వల్ల సంపూర్ణ సిద్ధి కలిగింది అనుకోండి, యేసు ప్రభు రావాల్సిన పని లేదు. 18వ వచనం, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యలేదు. చూసారు ఎంత బలమైన మాట. ఆ ధర్మశాస్త్రం దేనిని ఏం చేయలేదంటే సంపూర్ణ సిద్ధి. ఇంకా పట్టుకుని తిరుగుతారు అలా. క్రొత్త నిబంధన రాకమునుపు ధర్మశాస్త్రానికి ఒక గౌరవం, ఒక బలం ఉంది. క్రొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో ధర్మశాస్త్రం ఏమైందంట, అదనమాట. ఎందుకంటే సంపూర్ణ సిద్ధి వచ్చింది ఇప్పుడు మనకి. అంతేనా కదంటారా అమ్మా? కనుక ఈ మాట చెప్తూ ఉన్నాడు. తర్వాత మాట చదవండి. గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడ్డదంట. దేవుడు ఏం చేశాడు? దాన్ని నివారించాడంట. ఏది? ధర్మశాస్త్రం. తర్వాత అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను, దీని ద్వారా దేవుని యొద్దకు. అంటే దేని ద్వారా అమ్మ? తర్వాత మరియు ఆ ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. అంటే మరీ శ్రేష్టమైన నిబంధన ఏది? క్రొత్త నిబంధన. మరీ శ్రేష్టమైన నిబంధన క్రొత్త నిబంధన. 12వ అధ్యాయము 22వ వచనం. 12వ అధ్యాయం 22వ వచనం చదువు త్వరగా. ఇప్పుడైతే సియోనను కొండకును, అప్పుడైతే సేనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడైతే యేసు ప్రభు వారు మరణించక ముందు ఉన్నది ఏంటయ్యా అంటే సేనాయి పర్వతం దగ్గర ఉన్న ధర్మశాస్త్రం. ఇప్పుడైతే యేసు ప్రభు మరణించి సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత చెప్పిన మాట. అప్పుడు ఇప్పుడు ఆలోచించాలి. అదిక పాత నిబంధన, అప్పుడు పాత నిబంధన, ఇప్పుడైతే క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏమవ్వలేదు, సంపూర్ణ సిద్ధి. క్రొత్త నిబంధన సంపూర్ణ సిద్ధి ఇచ్చాడు. ఓకేనా? తర్వాత మాట. ఇప్పుడైతే సియోనను కొండకును జీవమగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు. ఒకసారి పరలోకపు అంటే భూ సంబంధమైన యెరూషలేము ఉంది. ఓకేనా? పరలోకపు యెరూషలేము అనగా నూతనమైన యెరూషలేము. తర్వాత అంటే అంటలైన్ చేసుకుని వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు. అది ఈరోజు మనకున్న భాగ్యం. అది సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు వచ్చామంట మనం. దేవుడు ఎవరు? సంపూర్ణుడే కదా. యేసుక్రీస్తు ఎవరు? సంపూర్ణుడై ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆయనని విశ్వసించిన వారు కూడా ఏమవుతున్నారు? అలా చనిపోయిన ఆత్మలేంటి? సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు. ప్రభు దగ్గర ఆరాధన అనేది కేవలం మనం ఏమనుకుంటామంటే 4 గోడలో నలుగురు మధ్య ఆరాధన అనుకుంటాం. ఎంత కార్యం జరుగుతుంది. మీరు ఎక్కడికి వచ్చారు చెప్పండి? అందరూ వచ్చారు అనుకుంటున్నారా? అందరూ వచ్చారు. పలా రాజీవ్ కాలనీకి వచ్చారు అనుకుంటున్నారా? ఎంత కార్యక్రమం, ఎంత భాగ్యం దగ్గర ఉన్నాం. ఎంత భాగ్యానికి గోడలు మనకు సహాయం చేస్తున్నారు. ఒరే బాబు, పాదధూళి సాక్ష్యం అన్నాడండి ఆయన. అన్నాడా లేదా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త అన్నాడు. అంటే ఈ సృష్టి సాక్ష్యం చెప్పిద్ది. మరలా చెప్పమంటారా? గత కాలం చెప్పాను వస్తువుల గురించి. లోకంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, మన ఇంట్లో వస్తువులు ఉన్నాయి. లోకంలో ఉన్న వస్తువులు వేరు, మన ఇంట్లో ఉన్న వస్తువులు వేరు. ఏ వస్తువులను కాపాడుకుంటాం మనం? అవి ఒకప్పుడు లోకంలో ఉన్న వస్తువులే కదా. ఇందాక కుక్కల్ని పెంచలేక తర్వాత వదిలేస్తారు చాలామంది. కుక్క పెంచి తర్వాత ఏం చేస్తారంటే వదిలేస్తారు. అలా వెళ్తే కుక్క, పెద్ద కుక్క ఎంత ఉంది, అది అలాగే మా వెంక చూస్తుంది. ఒక కుక్క ఎంత విచిత్రం ఏంటంటే మన ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంది, దాని వంక అది అలా చూస్తుంది.
నాకు దానికి దీనికి ఒకవేళ మాట ఇస్తే ఏమని చెప్తే చెప్పండి, మాట వస్తే కదా. విచిత్రం ఏంటంటే అది మన ఇంట్లో ఉన్న కనుక టయానికి పెడుతున్నాం, టయానికి తినిపిస్తున్నాం, టయానికి చెయ్యంతున్నాం, టయానికి ఒక విధంగా చెప్తున్నాం. ఇంట్లో బిడ్డలకు లేనంత రాయల్టీ అది అనుభవిస్తుంది. ఇది నాది, ఎవరు వస్తున్నారు లోపలికనేది తరివేస్తుంది. అది దానికి ఉన్న దర్జా. అదే కుక్క పిల్ల బయట ఉంటే మనమే కొట్టేస్తాం. అంటే బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి విలువ అర్థమైందా మనకి? చెప్పాలి, అర్థమైందా? మన జీవితాలు ప్రభు ఎక్కడ పెట్టాడు? లోకంలో ఉన్న బ్రతుకు మంది ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా? మళ్ళీ చెప్తున్నానమ్మా, ఒకవేళ బతకడంలో ఇబ్బందులు ఉంటావా? బతుకుదాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు మీకు కనబడే కొన్ని, కనబడని ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కరి జీవితాల్లో కనపడేవి కొన్ని, కనబడని ఎన్నో ఉంటాయి. కానీ ఆ పైన ఒక ఆయన చూస్తున్నాడు, పైన ఒక ఆయన చూస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి, ఆయన చూస్తున్నాడు. మన కోరిక మంచిదనుకోండి, నువ్వు చేసే సహాయానికి ఖచ్చితంగా దేవుడు నీకు సహాయాన్ని, అంతే, అందులో ఎటువంటి లేదు. ఇప్పుడు దావీదు కోరిక యుక్తమైనది. ఆ కోరిక సొలొమోను ఏం చేశాడు? నెరవేర్చడానికి హీరాము దగ్గరికి తన కోరికను చెప్పాడు. అతను తన కోరికను ఏం చేశాడు? సఫలం చేశాడు లేదా? చేసిన తర్వాత హీరాము గారి కోరిక కూడా సొలొమోను ఏం చేశాడు? మరి మనం ఆయన కోరికలు నెరవేరిస్తే మన కోరికను నెరవేరుస్తాడు ఆయన. ఎంత భాగ్యానికి వచ్చామంట మనం. ఓకేనా? ఒక్కసారి మరలా చదవండి, బాగుంది. 22. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకు అందరికి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతివంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు. ఎంత భాగ్యం తెలుసా ఆరాధన అంటే? అర్థమైందా మీకు? ఆరాధన మనం ఎక్కడున్నామో తెలుసా? పరలోకంలో ఉన్నాం. కాదు శరీరం అడ్డు వస్తుంది అంతే. అమ్మా, ఈ భాగ్యంతో మనం బ్రతుకుతున్నాం. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అన్నాడు. ఒక్క మాట, యేసుప్రభు ఎవరు కదా? అవునే కదంటారు. ఇప్పుడు యేసుప్రభు సంపూర్ణ సిద్ధి పొందిన వాడైతే అతని దగ్గరకు వచ్చే ఆత్మలు కూడా ఎవరు? ఇప్పుడు మనం కూడా ఎవరు ప్రభు దగ్గరికి వస్తే? ఇప్పుడు ప్రభు దగ్గర రాలేదు, మనం ఎవరని చెప్పుకున్నాం? అసంపూర్ణుడు పరలోకానికి వెళ్ళాడు. అందుకే అవసరం ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు కాలు అడ్డు వస్తుందా తీసే, చెయ్యి అడ్డు వస్తుందా తీసే. ఎందుకన్నాడో? నిన్ను ఆటంకపరిచేది ఏదైనా సరే పక్కనట్టే. కానీ ప్రభు దేవుడు అంత అవసరం. అదేంటండి అని అనుకోకుండా ఒక మాట చెప్తాను. ఇన్ని అవయవాలు ఇచ్చినప్పుడు అవసరమైతే ఆయనకి పని ఆటంకం వస్తే ఒక అవయవం తీసేయమన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అన్ని అవయవాలు ఉన్నప్పుడు ఒకటి తీయడానికి నీకు లెక్కలేంటారు అంటున్నాడు ఆయన. కానీ విచిత్రం ఏంటిది చెప్పమంటారా? ఏదైనా అనారోగ్యం తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు డాక్టర్ గారు అంటారు దీన్ని కట్ చేసేయాలి అని. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు తీయకపోతే మొత్తం దేహం ఏమైపోతుంది? అలాగే ఏదైనా సరే దేవుని పనిని పాడు చేసే ఆలోచన అయినా, క్రియ అయినా, తలంపులైనా, మన ప్రయాణాలైనా ఏదైనా ఉన్నాయనుకోండి, కడక దేహం ఆత్మ వెళ్ళి నరకంలో పడుతుంది. అందుకే ఆ కోరికలు కూడా మన మంచివా చెడ్డవా, మనం చేసే పనులు మంచివా చెడ్డవా ఒక ఆయన పైన చూస్తూ ఉన్నాడు. అందుకే మరొక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు వచ్చి ఉన్నాడు. పిలిపి పత్రిక 3వ అధ్యాయము, పిలిపి పత్రిక అండి 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. ఇది వరకే నేను గెలిచి తినైనను. అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామని చదువుకున్నాం ఇందాక? సంపూర్ణ సిద్ధి పొందిన క్రీస్తు దగ్గరికి వచ్చాం, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల దగ్గరకు వచ్చామని చదువుకున్నాం కదా. అంటే ఇప్పుడు వచ్చేసాను కదా, నేను సంపూర్ణ సిద్ధి అవలా. అర్థం అవ్వలేదా? అయ్యో, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం కదా, సంపూర్ణ సిద్ధి అయిపోలేదు. ఎందుకని తర్వాత ఎప్పుడవుతామని చెప్తాను. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొనవలనని
అర్థమైందా మీకు? ఆయన దేని కొరకైతే నన్ను పట్టుకున్నాడో ఆ పట్టుకున్న దాన్ని నేనేం చేయాలి? దాన్ని పట్టుకోవడానికి నేనేం చేయాలి? పరిగెత్తాలి. ఆయన నన్ను పట్టుకున్నాడండి. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆయన ఇక్కడ పట్టుకున్నాడు ఎవరినే? పౌలు గారిని ఇక్కడ పట్టుకున్నాడు. దేవుడి పని కోసం పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ పట్టుకోవాలి? పౌలు గారు ఎక్కడ పట్టుకోవాలి చెప్తాను. మొదటి కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. త్వరగా కనుక ఈ దేహములో నివసించి ఉన్నంత కాలము, అంటే ఇప్పుడు నా దేహం ప్రభుకి ఏం చేసింది? అది అందులోకి వచ్చాను. నేను సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలోనికి వచ్చాను. ఇప్పుడు నాకు ఏది అడ్డొచ్చింది? ప్రభుకి దేహం అడ్డొచ్చింది. అమ్మ తర్వాత ఈ దేహములో నివసించుచున్నంత కాలము అంటే ఎక్కడ బ్రతుకున్నంత కాలం నువ్వు ప్రభుకి ఏమై ఉన్నావు? దూరంగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. తర్వాత ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? దేహం విడిచిపెట్టిన తర్వాత నేను ఆయన పట్టుకుంటాను. దేహం ఉన్నంతకాలం ప్రభు మనల్ని పట్టుకున్నాడు ఇక్కడ. ఓకేనా అమ్మా? దేహం ఉన్నంతకాలం ఆయన మనల్ని పట్టుకుంటున్నాడు. మనం ఆయన ఎప్పుడు పట్టుకుంటాం? దేహం విడిచిన తర్వాత పట్టుకుంటాం. ఆ పట్టుకునేంత వరకు ఆయన ఏమంటున్నాడో? పరిగెడుతున్నాను రా బాబు అన్నాడు ఆయన. అంతేగాని నేను సంపూర్ణ సిద్ధి పొందిన వాడను కానని చెప్పుకుంటున్నాడు ఆయన. అందుకే అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చదివితే 2:12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఎవరి రక్షణ వారు కొనసాగించుకోవాలి. నా రక్షణ మీరు కొనసాగించలేరు, మీ రక్షణ నేను కొనసాగించలేను. అవునా కదంటారా? ఎలా కొనసాగించాలి అంటే విశ్వాసమును కొరత ఎగు దాన్ని కొనసాగించువాడు అయిన ప్రభు వైపు చూస్తూ కొనసాగించాలి. అంతేగాని బలహీనలు చూసి మనం బలహీనలు అవ్వకూడదు. అంతే కదా? మనం ఎవరి వైపు చూస్తే కొనసాగించగల మన యాత్ర? ప్రభు వైపు చూస్తేనే మన యాత్ర కొనసాగించగలం. ప్రభు వైపు చూడకుండా మనం మనుషుల వైపు చూస్తామనుకోండి, వారు బలహీనులు, మనం కూడా ఏమవుతామంటే బలహీనలు అవుతాం. కనుక మనం బలహీనుల వైపు చూడకూడదు, బలవంతుడైన ప్రభు వైపు చూడాలి. తర్వాత మాట చూడండి 13 ఎందుకనగా మీరు హెచ్చరించుటకును కార్యసిద్ధి కలుగుటకును ఆ కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకు తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు ఆయనే. అంటే మనలో కార్యసిద్ధి కలుగు చేయువాడు ఆయనే. ఎవరో అంటే మనలో కూడా కార్యసిద్ధి కలిగేస్తున్నాడు. ఏటా కార్యసిద్ధి అనే మాటకు మనం ఆలోచన చేస్తే ఒక 2 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 12:11 వచనం. ఆయనను వీటన్నిటినీ 12:11 మొదటి కొరింథీ పత్రిక. ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు. ఏటంటే ఆత్మ ఏం చేశాడంట? పంచి ఇచ్చాడంట. ఏటయ్యా అంటే సంఘం యొక్క పరిచర్యలు, సంఘంలో ఉన్న పనులు. అమ్మ ఓకేనా? ఒకరికేమో వాక్యం చెప్పే పని, ఒకరేమో పరిచర్య చేసే పని ఉన్నాయి లేవంటారా? ఈ పనులు సంఘము క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఆత్మ ఏం చేశాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. ఇందాక చెప్పాను కదా ఏమని? చెట్టులు నరికేవారు మా దగ్గర కొంతమంది ఉన్నారని చెప్పాడా లేదా? చెప్పాలి. మరి అది అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చారు. అందుకే ఒకరు పాటలు పాడితే చక్కగా వాళ్ళు పాడే పాట మనం వినాలనుకుంటాం. అది మరలు అనుకోకండి, అంటే పాడొద్దని కాదు. ఒక్కొక్కరు మాట్లాడితే చక్కగా వినాలనిపిస్తుంది, ఒక్కొక్కరు పరిచయం చేస్తే చాలా అందంగా చేస్తున్నారనిపిస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అది. అది కూడా దేవుని ఆత్మ పంచిపెట్టించిన పని అది. అవునా? అది కూడా ఏమవుతుంది? కార్యసిద్ధి కలుగు చేస్తుంది. అందుకే ఆ కార్యసిద్ధి కలుగుతుంది కనుక
ఆ కార్యసిద్ధి జరిగితే మనం సంపూర్ణ సిద్ధి పొందుతాం. చివరగా దశలోనికి పత్రిక 2వ అధ్యాయము చివరి మాటగా, దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఆ హేతువు చేతన మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, ఇది అండర్లైన్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వాక్యం బాగానే చదివిన, వాక్య పరిచయం చేసిన, వాక్యం గురించి మాట్లాడిన మనోడే మా ఊరోడే, ఈ భావాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోకూడదు. మీకు అది కనపడినప్పుడు వాక్యం కనపడతాం, మనిషే కనపడతాడు అమ్మా, ఓకేనా? మనిషే కనపడతాడు. కానీ మీరు అది ఎలా ఎంచకూడదు? మనుషుల వాక్యమని ఎంచకూడదు. తర్వాత మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని వాక్యంగా అంగీకరించినప్పుడు, చిన్నవాడు కూడా చెప్పినప్పుడు వింటాం. దేవుని వాక్యముగా అంగీకరిస్తే, నయమాను ఒక చిన్నది చెప్పింది, నా యజమానుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఈ పిల్ల చెప్పడం ఏంటి, ఈ దాసి చెప్పడం ఏంటి అనుకుంటే ఇటు అక్కడ ఆగిపోదు. ఎవరో అది మన పిల్లలైనా సరే, సండే స్కూల్ పిల్లలు, మన 30% పిల్లలందరూ వాక్యం చెప్పారు. మనకి ఏదో పెద్ద తెలిసిపోయినట్టుగా మనం అనుకోవచ్చు. కానీ ఆ పిల్లలు చెప్పేది ఎవరి మాటలో? ఆ మాటలు మనం వినాలి, మనం నేర్చుకోవాలి. పిల్లలు ఇప్పుడు చెప్తుంటే మనం కూడా మన జీవితాల్లో కూడా మనం కూడా చదవాలి, చెప్పాలని భావాలు రావాలి. అంతేగాని మన పిల్ల ఎలా చెప్తుంది, ఇవ్వ వాక్యం చెప్పేందని ఏలన చెయ్యొద్దు. అది దేవుని వాక్యం, అంతే కదమ్మా. దేవుని వాక్యంగా ఇస్తే ఆ దేవుడు దాన్ని దీవిస్తాడు. తర్వాత ఒక మాట ఉంచండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో, అదనమాట, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో, అంటే విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలుగజేసేది ఏది? వాక్యం. అమ్మా చెప్పాలి, వాక్యమే మనలో ఏం చేస్తుందంట? అది ఆ కార్యసిద్ధి, సంఘం జరగవలసిన కార్యాలన్నీ జరిగించేది వాక్యం, వ్యక్తి కాదు. అండర్లైన్ చేసుకోండి. ఆత్మ పంచిపెట్టాడు, ఆత్మ జరిగిస్తున్నాడు, వాక్యము జరిగిస్తున్నాడు, దేవుడు జరిగిస్తున్నాడు. ఓకేనా? ఇవన్నీ కూడా సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు మనం సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే ఆ వాక్యం మనలో కార్యసిద్ధి జరిగించాలి. ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత సంపూర్ణ సిద్ధిలోకి వెళ్తాం. అప్పుడు చెప్తారు మన వాళ్ళు, మనం చెప్పుకోకపోయినా, ప్రభునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట. అప్పుడు మన వాళ్ళు చెప్పుకుంటారు, మనం చెప్పుకోకపోయినా పర్లేదు. కానీ ఇప్పుడు సంపూర్ణ సిద్ధి దగ్గరికి వచ్చాం మనం. సంపూర్ణ సిద్ధి అంటే అసంపూర్ణమైన వారి దగ్గర మనం లేదు, సంపూర్ణ సిద్ధి పొందిన వాని దగ్గరికి వచ్చాం. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరికి మనం వచ్చాం. మనం ఏమవ్వాలని? సంపూర్ణ అవ్వాలంటే ఆ వాక్యము మనం ఏం చేయాలి? వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యం ఏమవుతుందంటే మనల్ని బలపరిచేది. అందుకే మీ విశ్వాసాన్ని మీ రక్షణ కొనసాగించాలంటే వాక్యమే అమ్మ. ఆ వాక్యాన్ని కొనసాగిస్తేనే మన రక్షణ కొనసాగించాలి. వాక్యము ద్వారా మన రక్షణ కొనసాగిస్తే మన ఆత్మ సంపూర్ణ సిద్ధి పొందుద్ది. లేదనుకోండి, మరలా చెప్తాను, సంపూర్ణ సిద్ధి మన ఆత్మ పొందలేదనుకోండి, అసంపూర్ణం పొందిన ఆత్మలన్నీ కూడా నరకంలో ఉంటాయి. అర్థమైంది మీకు? ఏదన్నా అసంపూర్ణంగా ఉన్న ఆత్మలన్నీ ఏమో నరకంలో ఉంటాయి, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలేమో పరలోకంలో ఉంటాయి. ఇప్పుడు మన ఆత్మ సంపూర్ణ సిద్ధి పొంది పరలోకానికి నడిపించుకున్నామో మన చేతుల్లోనే ఉంది. మన ఆత్మ ఇహలోక సంబంధమైన సుఖభోగాలు, ఆ కోరికలోకి వెళ్ళి ప్రభుని విడిచిపెట్టామనుకోండి, ఆ భోగాలతో కొంతకాలం బ్రతకగలం, కానీ మన ఆత్మకి ఏముండదో? సంపూర్ణ సిద్ధి రాదు. అందుకే పౌలు అంత పరిచర్య చేసి, అంత ఖర్చు పెట్టి కూడా తన బ్రతుకుని సంఘానికి పరిచర్య కోసం అంత బెంగెట్టుకుని చేసి చివరికి ఏమన్నాడంటే, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలే. ఎప్పుడు? నేను చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆ సంపూర్ణ సిద్ధి ఉంటుంది. ఓకేనా? కనుక దేవుడి కృపలో ఆ సంపూర్ణ సిద్ధి పొందిన జీవితాలు మనకు కలిగి ఉండాలి. ఆ సంపూర్ణతలోని తొలగిపోకుండా కాపాడుకోవాలి మొదటది. ఓకేనా? మరలా చెప్తున్నా, మన స్థితి అంత గొప్పది, మన స్థితి అంత గొప్పది. ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఉన్నాయి పరిస్థితులు ఉంటాయి కాదన్న, కానీ ఆ పరిస్థితులన్నీ కూడా బాగు చేసే ఒక ఆయన దగ్గరికి మనం వచ్చాం లేదో చెప్పండి.
అమ్మ ఒక మాట, దావీదు ఎక్కడ ప్రారంభం ఎక్కడ? అంతే కదా, అక్కడి నుంచి ఎక్కడ తీసుకుని వచ్చాడు? రాజులు చేశారా లేదా? రాజు అయిన తర్వాత 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన పాలించాడా లేదా? అలాంటిది దేవునికి వచ్చే అంటే ఎన్ని తరాలు కూడా చెప్పుకుని ఒక మందిరాన్ని కట్టడానికి కూడా దేవుడు అతనికి ఆలోచన ఇచ్చాడు. అది జీవితం. మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు. కనుక మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుడు జరిగిస్తాడు, చెడ్డ ఆలోచనలు ఎప్పుడు కూడా పాడు చేసుకుంటాడు. ఓకేనా? కనుక దేవుని కృపలో మరలా మేము అందరికీ చెప్తున్నాను, మీరే ఇక్కడ అందరు కలిసి ఆరాధన చేస్తే మీరు స్థాయి ఏంటో వాక్యం ఎరిగినోడికి అర్థమవుతుంది. వాక్యం అర్థం కానివాడిని అంటే మనుషుడి కింద చూసుకుంటాడు, తక్కువ కింద చూసుకుంటాడు. అందుకే మీలో ఒకరిని గౌరవంగా ఎంచుకొని అంటాడు ఆయన. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఒకవేళ లోకంలో ఉన్నాం కనుక మన బ్రతుకుల్లో చిన్న చితక సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. కానీ మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న దేవుడు సామాన్యుడు కనుక మనం ఎక్కడున్నా అక్కడ ఆశీర్వదింపబడిన వారు. నువ్వు అడిగెట్టే ప్రతి చోట ఆశీర్వదిస్తాడు ఆయన. అంటే ఆశీర్వాదం నువ్వు పాడు చేసుకోకుండా కాపాడుకోవాలి దయించి. ఓకేనా? కనుక మీ అందరి ప్రార్థనలు, మీ అందరి యొక్క ప్రయాస, మీ అందరూ ఓకేనా? ఇది దేవుని కోరిక. ఎందుకంటే గ్రామంలోకి ఒక ఏర్పాటు ఉంటే భవిష్యత్ కాలాల్లో కూడా వచ్చి దేవుణ్ణి, అది ఆలోచన, అది మంచిదైతే దేవుడు సఫలం చేస్తాడు, మంచిది కాకపోతే ఆపేస్తాడు. సుఖభోగాల కోసం చేసేది ఎప్పుడు కూడా మంచిది. నువ్వు ఆయన పని చేస్తే మనకేం కావాలో అవన్నీ కూడా ఆయన సమకూర్చేవాడు. మొదటగా నా నీతిని, ఆ తర్వాత అన్ని ఇస్తాడు వాడు. ఖచ్చితంగా ఇస్తాడండి. జరుగుతాయి, చూస్తారు. మీ కుటుంబాలు కూడా దేవుడు దీవించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియులందరికీ వందనాలు. థ్యాంక్ యూ.